హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి స్పందన పత్రము చూస్తూ ఉన్నాము. క్రింది పేరాను చదవండి, ఖాళీలు పూరించండి. ఇక్కడ అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది. అమ్మని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన కోసమే పనిచేస్తుంది. తనకు తినడానికి ఏమీ మిగలకపోయినా తినిపిస్తుంది. మనకు ఆరోగ్యము బాగోకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవలు చేస్తుంది. మన కోసం నిరంతరము తప్పించేటువంటి వ్యక్తి అమ్మ. అందుకే అమ్మను మించినటువంటి దైవం లేదు అని అంటారు. ఇక్కడ ఇచ్చినటువంటి పేరాను అనుసరించి ఖాళీలను పూరించండి. ఈ యొక్క పారాగ్రాఫ్ వచ్చేసి మనకు ఆరోగ్యం బాగోకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవ చేస్తుంది. అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది. అమ్మను మించినటువంటి దైవము లేదు. తర్వాత ఆలో వచ్చేసి క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. పుస్తకాలు చదవడము మంచి అలవాటు. ఇవి మనకు మంచి విషయాలు నేర్పుతాయి. మంచి పుస్తకము మంచి స్నేహితుని వంటివి. మంచి పుస్తకము ఎటువంటిది? మంచి పుస్తకము మంచి స్నేహితుని వంటిది. నీకున్న మంచి అలవాట్లను రాయండి. నేను ఇతరులకు పుట్టినరోజు సందర్భంగా బహుమతులు ఇవ్వడము అంటే ఇష్టము, మరియు నాకు చేతనైనంత వరకు సహాయాన్ని అందిస్తూనే ఉంటాను. సో మంచి అలవాట్లు అనేటువంటిది మనము మీకు ఏమేమి అలవాట్లు ఉన్నాయో వాటి గురించి రాయొచ్చు. క్రింది పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. కొంతమంది సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఆసక్తి చూపిస్తారు. నోటు పుస్తకాలు, పెన్సిళ్ళ వంటివి విద్యార్థులకు ఇస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమాలు, చలివేంద్రాలు నిర్వహించడము వంటివి చేస్తూ ఉంటారు. వీటికి ప్రశ్నలు అనేటువంటి తయారు చేయాలి. ఎవరు సేవా కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు? ఏమేమి విద్యార్థులకు ఇస్తూ ఉంటారు? ఏమేమి కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తూ ఉంటారు? తర్వాత కీలక పదం ఆధారంగా పదాలు అనేటువంటిది రాయండి. వాటితో వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ మధ్యాహ్న భోజనము చేస్తూ ఉన్నారనమాట పిల్లలు. సో బడిలో అన్నము కూడా పెట్టుండొచ్చు. సో కాబట్టి మధ్యాహ్న భోజనము అన్నము, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లు గురించి ఇక్కడ మనం 4 విషయాల గురించి 2 సొంత వాక్యాలుగా మనము రాద్దాము. తర్వాత రుచికరమైనటువంటి ఆహారము. ఇక్కడ విద్యార్థులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిత్యము రుచికరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు పప్పు, కూరగాయలు మరియు ఉడికించినటువంటి కోడిగుడ్లతో కూడినటువంటి భోజనమును అధికారులు అమలు చేస్తూ ఉన్నారు. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మీకు నచ్చినటువంటి కథల పుస్తకాల పేర్లు రాయండి. తర్వాత స్త్రీలు నేడు ఏ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు? నాకు నచ్చినటువంటి పుస్తకాలు వచ్చేసి పంచతంత్రము, చందమామ కథలు, బాలభారతము మరియు బాలరామాయణము, తెనాలి రామకృష్ణ కథలు, అక్బర్ బీర్బల్ కథలు నాకు నచ్చినటువంటి పుస్తకాలు. తర్వాత స్త్రీలు నేడు ఏ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు అనే దానికి స్త్రీలు విద్య మరియు బోధన, వైద్య రంగము, సాంకేతిక రంగము, పాలన మరియు రాజకీయ రంగాల్లో, రక్షణ రంగము, అంతరిక్ష పరిశోధన, క్రీడలు, వ్యాపారము అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వచ్చేసి మనకు విద్య మరియు బోధన అంటే టీచర్లుగా పనిచేస్తున్నారు. వైద్య రంగం అంటే డాక్టర్లుగా పనిచేస్తున్నారు. తర్వాత సాంకేతిక రంగము ఐటీ ఫీల్డ్లలో పనిచేస్తూ ఉన్నారు. పాలన మరియు రాజకీయాల్లో పనిచేస్తున్నారు స్త్రీలు. తర్వాత రక్షణ విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. మిలిటరీలో పనిచేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలో సైంటిస్టులుగా ఎంతోమంది పనిచేస్తున్నారు. క్రీడలు, ఆటల్లో పనిచేస్తూ ఉన్నారు. వ్యాపారాల్లో ముందడుగున్నారు. సో ఈ విధంగా అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టి ముందంజ వేస్తూ అనేకమైనటువంటి అద్భుతాలను చేస్తూ ఉన్నారనమాట స్త్రీలు.